చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. కథ చెప్పగానే అసలు నీ క్యారెక్టర్ చేయగలనా? అసలు కథ చెప్పగానే నేను అసలు నేను చేయలేనిది అంటే చేయలేనిది అంటే చేయగలను అంటే లోపల ఉన్న కాన్ఫిడెన్స్ వేరు. బట్ నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు లోపల ఏదైతే అనుకున్నావు అది నేను క్రియేట్ చేయాలంటే ఇది యుద్ధాలు జరగాలి. దీనికి అంటే మనిషి చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి, మెంటలీ చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. చాలా అసలు ఫస్ట్ నువ్వు ఎలా రాసావు గురు ఈ కథ అంటే చాలామంది నేను మాహా చెప్పిన కొంతమంది పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ప్రొడ్యూసర్స్ మన దాంట్లో తెలుసు. వాళ్ళందరితో నేను అప్పుడప్పుడు మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కథ ఆ మనిషి ఎలా రాశాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఆ ఏజ్కి ఎంతో చూసేసి ఎన్నో దెబ్బలు తినేసి లేకపోతే మైండ్ అంత ఉంటే కానీ రాయలేరు ఎవరు ఆ కథని. అంత అంటే మైండ్ షుడ్ బి సో మెచ్యూర్డ్ ఎనఫ్ ఆ ఏజ్లో అది రాసాడు అతను. ఎలా రాశాడో తెలియదు అన్న ఎవరైనా ఆ కథ విన్నప్పుడు ఎలా రాసావు ఈ కథ అని అడగకపోతే నేను ఇప్పుడు అడగలేని చూడలేదు. అడగని వారు లేరు సార్. దట్స్ ఎగ్జాక్ట్లీ ఆ కథ తాలూకా ఇది. అది నేను కూడా అంతే. ఫస్ట్ అసలు నువ్వు ఎలా రాసావు ప్రతి లైన్ కూడా సార్ అందులో రిచ్నెస్ ఉంటుంది. ప్రతి లైన్కి దానికి సెటప్ ఉంటుంది, పే ఆఫ్ ఉంటుంది. సెటప్ ఉంటుంది, ఒక చిన్నది ఏదో ఒక సినిమాలో ఉండే ఒక బేసిక్ మినిమం స్టఫ్కి కూడా ఒక రీజన్ ఉంటుంది. అలా అంటే మరీ అంటే ఒకటే దట్ ఈస్ ద లవ్ టువర్డ్స్ ద క్రాఫ్ట్, ద లవ్ టువర్డ్స్ ఆడియన్స్. రాబోదూర్ అనేది నేను ఇందాక కూడా చెప్పాను, మా సైడ్ నుంచి ఆడియన్స్ మేము ఇస్తున్న ఒక ప్రేమలేఖ. 5 ఏళ్ళ పాటు ఒక సినిమాని మోసుకుంటూ నేను ఈ సినిమానే తీస్తే అనుకున్న ఒక దర్శకుడు, మార్నింగ్ 3 గంటలకు లేచి 5 గంటలు మేకప్ వేసుకొని 12 గంటలు పనిచేసి 80 రోజులు అలా పనిచేసిన ఒక నటుడు. ఎందుకు ఇంత చేయాలనుకుంటున్నామంటే మీ మీద ఉన్న ప్రేమ. ఆ ప్రేమను మేము ఒక వస్తు రూపంలోనో ఒక దృశ్య రూపంలో చూపించాలంటే రాబోదూర్. అంతే కదా సార్. అంటే ఇప్పుడు నువ్వు అన్నప్పుడు కూడా నటుడు అన్నావు సార్, ఒక దర్శకుడు ఒక నటుడు అని. అంటే యూ థింక్ దట్ యూ డిడ్ నాట్ అటైన్ ది స్టేటస్ ఆఫ్ ఎ హీరో అన్న ఫీలింగ్ నీకా ఇప్పటి వరకు? లేదు సార్, అలా ఏం లేదు. నేను అంటుంది సార్ అన్ని స్ట్రిప్ ఆఫ్ చేస్తే మనం నటులమే కదా సార్. ఫస్ట్ మనకున్న లేయర్లన్నీ లేపేస్తే మనం నటులు కదా. నటులు, యాక్టర్స్, ఫస్ట్ యాక్టర్స్, పెర్ఫార్మర్స్. యా, దాని తర్వాత ఏదైనా. అంటే ఈ సినిమా తర్వాత సార్ నేను ఇందాక అన్నట్టు రాబోదూర్ సాబ్ అని పేరు వస్తుంది నీకు గ్యారంటీగా. ఫర్ ది ఎఫర్ట్ యూ హవ్ పుట్ ఇన్ సార్. ఇది హ్యూమన్స్ టాస్క్ అంటారు చూడు. అవును సార్. అంత హెర్క్యులియన్ టాస్క్. అవును సార్. అది దీని తర్వాత నీకు వచ్చే ఇమేజ్ని గనక నువ్వు ఊహించుకుంటే వాట్ కైండ్ ఆఫ్ ఎన్ ఇమేజ్ విల్ ఇట్ బి టుమారో? సార్ అది నేను అంటే నాకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు సార్. అది మీరు చూసి మీరు చెప్తే నేను చాలా అంటే మీరు అన్నది అర్థం. మేము ఎలాగే చెప్తాం, నేను చెప్తాను. మీరు ఆల్రెడీ నేను కమల్ హాసన్తో పోల్చి నీ డైరెక్టర్ మాట్లాడాడు. అవును, రైట్. మేం కాదు మాట్లాడింది సార్. అదే నేను అక్కడికే వస్తున్నాను. నేనేమంటున్నా అంటే ఎలా పర్సీవ్ చేసుకుంటారు అన్నదానికి నాకు ఆన్సర్ లేకపోవచ్చు. కానీ ఎందుకుండదు చెప్తాను సార్. అది సార్ నేను కంప్లీట్ చేసేస్తాను, ఆగండి. అంటే ఏమవుతుందో నాకు తెలుసు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత వీళ్ళిద్దరు మెంటల్ నా డాష్ ఇద్దరు కలిసి ఒక రాబోదూర్ అనే ఒక స్పెక్టికల్ని చేశారు అన్నది మాత్రం అందరూ మాట్లాడుకుంటారనేది నా కాన్ఫిడెన్స్. నా గురించి స్పెసిఫిక్గా అంటే మేబీ ఏమో సార్, నా గురించి నాకు చెప్పుకోవడం చాలా సిగ్గు అండ్ మొహమాటం. కష్టపడి సిగ్గుపడతానంటే అలాగే సార్. అంటే సార్ ఇప్పుడు సిగ్గుపడడానికి కూడా కొన్ని టాంజెంట్స్ ఉంటాయి. అవును. ఈ సిగ్గుపడ్డం అంటే పబ్లిక్ గా నువ్వు ఇంత కష్టపడి వాటన్నిటికీ అంత మంచి ఓవేషన్ రిసెప్షన్ వచ్చి మంచి యాక్టర్ అంటారు సార్. అది నువ్వు చెప్పడం ఎప్పుడో నువ్వు మంచి యాక్టర్ అని వదిలేండి సార్, మీరే ఏదో చెప్పండి తర్వాత చూసి. సరే కాదు, ఇప్పుడంటే ప్రతి సినిమా ఒక
నువ్వు అన్నట్టే ఒక యాక్టర్ కెరీర్లో ఒక పెద్ద మలుపు. ఏ సినిమా అయినా సార్, అది చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, ఒకటే క్యారెక్టర్ కావచ్చు. ఇప్పుడు స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ సింగిల్ క్యారెక్టర్. అవును సార్. తర్వాత విశ్వరూపం, వాటిలో దశావతారాలు, వాటిలో మెయిన్ డిఫరెంట్ క్యారెక్టర్లు చేశారు కానీ. రైట్ సార్. బట్ ప్రతి సినిమా ఒక అగ్ని పరీక్ష, ఒక మలుపు. అవును సార్. ఆ మలుపు తర్వాత ఆ వచ్చే విజయం ఉంటుంది చూసావా, అది ఆ నటుడి కెరీర్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఈ సినిమా నీ కెరీర్ని ఎలా ప్రభావితం చేస్తుందని అనుకుంటున్నాను? ఇంకా పెద్ద క్యాన్వాస్ వస్తుంది అనుకుంటున్నాను సార్. పెద్ద దర్శకులు, లేకపోతే పెద్ద దర్శకులు కాదు, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ మనకి పెద్ద క్యాన్వాస్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వెళితే ఏంటంటే మనకి ప్రొడక్షన్ హౌసెస్ ఇప్పుడు వచ్చి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఏం పడలేదు కాబట్టి మేబీ ఎందుకు వాళ్ళ అవసరం అని అంటే సినిమాని ఇంకా ఎక్కువ విస్తరింపజేసి ఎక్కువ మందికి రీచ్ చేసేలా దాంట్లో మన పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడు పెద్దపేటే ఉంటుంది కాబట్టి అలాంటి ఒక క్యాన్వాస్ దొరికినప్పుడు ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు జేఎంబీ వచ్చింది, అలాగే ఇంకా మిగతా బ్యానర్స్ కూడా వస్తాయి. వచ్చినప్పుడు నాకు మాహా లాంటి వాళ్ళకి ఇంకా అద్భుతంగా కథ అని చెప్పి ఎక్కువ మంది విస్తరింపజేసే కథలు చేయొచ్చు అన్నది మా కాన్ఫిడెన్స్. అది ఈ సినిమా ఇట్ విల్ బి హౌ ఇట్ ఇంపాక్ట్స్ యువర్ కెరీర్ అన్నది నీ ఫీలింగ్. ఇప్పుడు జిఎంబి అంటే ఘట్టమనేని మహేష్ బాబు గారు, ఫ్రెండ్స్ సూపర్ స్టార్, ఆయన ఈ కథ విన్నారా? నమ్రత గారు విన్నారు సార్. ఆయన చూస్తున్నారు. నమ్రత గారు విన్నారు. ఆయన వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. వాట్ వాజ్ యర్ ఫస్ట్ రియాక్షన్? వాళ్ళు తను ఆల్మోస్ట్ 6 గంటలు కూర్చున్నారండి. 6 గంటలు అంటే ఓన్లీ కథ కాదు, కథలో వేరేవి మొత్తం డిస్కషన్ అంతా ఒక 6 hours. ఎందుకంటే ఆవిడ ఓకే చేసాకే సినిమా ఓకే అయింది కదా, సో ఆవిడ ఓకే చేయాలి. అంటే నేను అనేది ఆవిడ విని యాక్సెప్ట్ చేశారు. 6 hours తర్వాత వెంటనే చెప్పేశారు నేను చేస్తున్నానని చెప్పి. షీఈస్ కాన్ఫిడెంట్, వర్కౌట్ అవుద్ది, వెళ్ళిపోండి, లెట్స్ డూ ఇట్, జేఎంబీ ఈజ్ ఆన్ అని చెప్పారు. నీతో మాట్లాడారా? నాతో మాట్లాడారు. వెళ్ళాను, నేను కూడా వెళ్ళాను. పిలిచారు. హౌ విల్ యూ డూ దిస్ అడిగారు. అంటే ఏదో ఇంకా అందరికీ వచ్చే ఫస్ట్ అవుట్ అదే, ఈ మ్యాడ్ ఫెలో ఎవడు చేయబోతున్నాడు, హూ ఇస్ దట్ గై అన్నది. అది ఫస్ట్ భయపెడుతుంది సార్. అది భయపెట్టేది మంచిది అనేది నా ఫీలింగ్. భయపెట్టింది ఇందులో అదే సార్. అంటే ఆ రామప్ప అనే ఒక అదే మన ట్రైలర్లో ఒక లైన్ ఉంటుంది, భ్రమలు, భయాలు, ఆవేదనలతో సతమతం అవుతుంటే అది మనం అంటే ఇప్పుడు ఎలా చూపిస్తాం సార్ అంటే లైక్ విజువల్గా చూపించేటప్పుడు వాడికి ఇన్నున్నాయి ప్రాబ్లమ్స్, అట్ ద సేమ్ టైం వాడొక సేమ్ ఫెలోనే, అట్ ద సేమ్ టైం ఆడొక దీనికోసం పరితపిస్తున్నాడు, ఒక ఆన్సర్ కోసం. ఆ ఆన్సర్ కోసం వాడు అందరినీ జమీందార్, వాడు పెద్ద కింగ్, వాడు రాబోదూర్ వాడు. మనం రాబోదూర్ అంటే ధైర్యంగా యువరాజు అన్నాం, చూస్తే ఇడు భయస్తుడు, వీడికి అన్ని భయాలే, భ్రమలు ఇన్నున్నాయి, ఆపోజిట్ క్యారెక్టర్. సో అది కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. టైటిల్ కి కంప్లీట్ గా కాంట్రాస్ట్ కదా. అంటే ఇప్పుడు హీరో అనగానే ఏంటి, హీరోయిజం యాజ్ యూ జస్ట్ నౌ రిఫర్డ్, ధైర్యవంతుడు, బీ గుడ్ అండ్ డూ గుడ్, ఎటువంటి ఛాలెంజ్నైనా ఎదుర్కొని సక్సెస్ఫుల్గా విజేతగా బయటకు వచ్చేవాడే హీరో. అవును సార్. రైట్. అవును సార్. బట్ ఇందులోని ఈ పిరికితనం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, పిరికితనం ఉండదు సార్. అంటే భయాలు ఉంటాయి, అదేలేండి. చెప్పండి. భయం ఆబ్జెక్ట్, పిరికితనం ఇండివిజువల్ ట్రైట్, క్యారెక్టరిస్టిక్. ఈ క్యారెక్టర్ ఆ విధంగా చేయడం అనేది నీ యాక్టింగ్ హిస్టరీకి సంబంధించినంత వరకు హౌ డిడ్ యూ హ్యాండిల్ ఇట్? నేను సీన్ బై సీన్ వెళ్తాను సార్. ఇప్పుడు నా టేక్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఈరోజు ఏ సీన్స్ చేస్తున్నామో దాని ముందు దాని వెనక ఎవ్రీథింగ్ ప్రిపేర్ అయ్యి, ఓకే ఆ మూడ్ ఏంటి, ఈ సీన్ ఎలా ఎలివేట్ చేయాలి, ఈ సీన్లో మన పర్ఫార్మెన్స్ ఏంటి, మన ఇన్పుట్ ఏంటి, ఇది నెక్స్ట్ సీన్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ముందు సీన్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది. సో వెరీ డీటెయిల్డ్గా నేను మెథడ్ యాక్టింగ్ అంటే ఓవరాల్ కాకుండా నేను ఇండివిజువల్ సీన్కి 1000% పెట్టి ఆ సీన్ని రంజింపజేసి నెక్స్ట్ సీన్కి వెళ్తాం, మళ్ళీ దాన్ని ప్రాపర్గా చేసుకొని నెక్స్ట్ సీన్కి వెళ్తాం. సో ఎవ్రీ విచ్ వే ఇన్ ద మూడ్, ఇన్ ద మూమెంట్ ఐ మేక్ షూర్ ఐ డెలివర్ ద బెస్ట్. అంటే లైక్ అందులో అసలు సెకండ్ థాటే లేకుండా చేస్తాను.
ఆ సీన్ వరకు, ఆ, మళ్ళీ నెక్స్ట్ సీన్కి వెళ్తే నెక్స్ట్ మళ్ళీ సీన్ అదే. నెక్స్ట్ సీన్ లో చేస్తాం. అంటే ఈ కథలో మహా రాసిన కథలో నీ కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నదా? నీ మోడిఫికేషన్స్, నీ లేదు సార్, అడాప్టేషన్స్? ఈ కథ పరంగా అసలు నాకు కథ మొత్తం బుక్ అంతా కుట్టేసి సీల్ చేసి సీల్ స్టాంప్ వేసి పక్కన పెట్టేసి సీల్ వేసిన తర్వాత వచ్చాం. మనకు అసలు సార్ నేను అంటే మనం వేలు పెట్టడానికి ఏం లేదు సార్ ఇందులో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.